వెల్కమ్ టు రవికిరణాలు టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైటెక్ సిటీలో మహిళల మార్కెట్ కు 3.5 ఎకరాలు కేటాయించామన్న రేవంత్. 150 షాపుల మార్కెట్ ద్వారా మహిళల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ ప్రవేశం. అమెజాన్ వంటి ప్లాట్ఫామ్లతో మహిళల హస్తకళలకు గ్లోబల్ షోకేస్ హామీ. మహిళా స్వావలంబనకు రేవంత్ ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు పెట్టిందని వెల్లడి. రాజీనామా ఊహాగానాల అస్థిర వార్తా బదిలీ మాత్రమేనని కడియం ఖండన. స్పీకర్ నిర్ణయానంతరం మాత్రమే తన కార్యాచరణని ప్రకటిస్తానని స్పష్టం. రాజకీయ బ్రాండ్ కావడం అనే స్థితి దృఢం. రాజీనామా లేదు అంటూ క్లారిటీ. వ్యక్తిగత ఒత్తిళ్లు తన నిర్ణయాలను ప్రభావితం చేయవని దృఢ పథకం. ఐబొమ్మ రవి గురించి అనిరుద్ రెడ్డి ఘాటు విమర్శ. టికెట్ ధరల ముంగిట ప్రజలపై భారమిచ్చే విధానాన్ని పరిశ్రమ పునర్విమర్శించాలంటూ వెల్లడి. సినిమా ఒక వర్గానికి మాత్రమే లాభదాయకం అవ్వకూడదని అనిరుద్ ఆవేదన. పరిశ్రమ పాలకులు కలిసి ధరలతో సమతుల్యత పాటించాలని డిమాండ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ నాయకత్వంలో వనపర్తి జిల్లా నీటి కాణాల రూపురేఖలు పూర్తిగా మార్చామని గుర్తు చేశారు. వనపర్తిలో 1,25,000 ఎకరాలకు నీళ్లను తీసుకురావడమే తన పెద్ద విజయమని తెలిపారు. ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో 5,000 ఎకరాల భూసేకరణను రికార్డు స్థాయిలో పూర్తి చేసి 7 టీఎంసీల నీటి సామర్థ్యం గల రిజర్వాయర్ను కేవలం ఏడాది 10 నెలల్లో పూర్తి చేయించి చరిత్ర సృష్టించానని వివరించారు. నీటి సమస్యతో ఎన్నేళ్లు బాధపడిన వనపర్తి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపినందుకే ప్రజలు ప్రేమగా నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలుస్తున్నారని అన్నారు. తాను చేసిన అభివృద్ధిని పక్కన పెట్టి విమర్శలు చేయడం అన్యాయమని, కవిత చేసిన ఆరోపణలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. వనపర్తి కోసం తన కృషిని ప్రజలే న్యాయంగా అంచనా వేస్తారని, భూములు, నీటి ప్రాజెక్టులు, సేద్యాభివృద్ధి తన పని మీదే నిలబెట్టాయని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. చిత్తశుద్ధితో, కేసీఆర్ చలవతో, ఆయన ఆశీర్వాదంతో 1,25,000 ఎకరాలకు ఒక్క వనపర్తిలోనే నీళ్ళు ఇచ్చిన. మిగతా జిల్లాలోని, ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కానీ, విద్యా సంస్థలు కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ సమిష్టిగా అందరం కలిసి చేసినటువంటి పని అద్భుతమైనటువంటి పని. ఒక ఎకరాకి నేను నీళ్ళు లేకపోతే, మరి కేసీఆర్ నీళ్ళు లేకపోతే వనపర్తి ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో వస్తున్నాయా? నీ ఉద్దేశం ఏంటి? పంటలు రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్లతో పడుతున్నాయమ్మా? పాత వాటికి వెళ్ళి తెచ్చి ఇస్తున్నాడు. పాత అంటే 2017లో 2 బ్రాంచ్ కెనాల్స్ కి కేసీఆర్ గారు ఒక్కొక్కటి 25,000 50,000 ఎకరాలకు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచి పనులు చేయించింది. ఇది కాంగ్రెస్ పని అమ్మా? లేకుంటే రేవంత్ రెడ్డి వచ్చినాక చేసిన పని? పాత వాటికే పెట్టిందని చెప్తున్నాం. 69 మినీ లిఫ్టులు పెట్టించిన కేసీఆర్ ఇచ్చిన చలవతోన 1,000 ఎకరాలు వచ్చింది దాని కింద. అది కాంగ్రెస్ వాళ్ళు పెట్టిందా? 15 చెక్ డ్యాంలు కేసీఆర్ శాంక్షన్ చేపించిస్తే రాష్ట్రంలోనే ఆల్ టైమ్ రికార్డుతో చేయించిన 50 రోజులు 55 రోజుల్లో చేయించిన ఒక్కొక్క చెక్ డ్యామ్ ఇవాళ ఒక్కొక్క ఊరి చెరువుకు సమానమైంది. భారతదేశంలోనే రికార్డు 5,000 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి 7 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి ఏదుల రిజర్వాయర్ ను 1 సంవత్సరం 10 నెలల కాలంలో పూర్తి చేయించేసిన. మేము పూర్తి కాలేదు, ఈయన పట్టించుకోలేదని మాట్లాడింది. ఇక మీకు తెలిసిన విషయం అదైతే ఇంక నేనేం చెప్పాలి? రాజీనామా చేస్తున్నారన్న ప్రచారంపై మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టంగా స్పందించారు. తాను ఎలాంటి రాజీనామా చేయనని, ఈ విషయంలో జరుగుతున్న చర్చలు, ఊహాగానాలు పూర్తిగా అబద్ధమన్నారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంటుందని, ఆ తర్వాతే తన కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలు ఉంటాయని స్పష్టం చేశారు. రాజకీయ జీవితంలో కడియం శ్రీహరి అంటే ఒక బ్రాండ్, ఒక నమ్మకం, ఒక విలువ అని ఆయన పేర్కొన్నారు. ఎన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయన చేసిన సేవలు, నిర్ణయాలు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. వ్యక్తిగతంగా ఎవరి ఒత్తిడి, రాజకీయ ప్రణాళికలు తనపై ప్రభావం చూపవని, తన నిర్ణయాలు పూర్తిగా ప్రజాసేవపై ఆధారపడి ఉంటాయని తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని, భవిష్యత్తులో కూడా ప్రజాభివృద్ధి తన లక్ష్యమని చెప్పారు. రాజకీయ ప్రచారాన్ని ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్న వారి ఉద్దేశాలు ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. రాజకీయాల్లో స్థిరత్వం, దృఢ నిశ్చయం ముఖ్యమని కడియం శ్రీహరి పునరుద్ఘాటించారు. నాతో సమానంగా పనిచేయలేకపోతాను. నా బాధ
ఈ ఏజ్లోనే రోజు 3-4 కార్యక్రమాలు చేస్తున్నారు, తిరుగుతూనే ఉన్నారు. మరి మీరు వస్తలేరు అట్లా. అంటే పని చేయాలనే తపన ఉండాలి, సంకల్పం ఉండాలి, అవకాశం వచ్చింది నిరూపించుకోవాలి అనేది కసి ఉండాలి. చాలా మంది ఎమ్మెల్యేలు అయితే మంత్రులు అయితే తర్వాత వాళ్ళు గుర్తు కూడా పట్టారు, మర్చిపోతారు ఒకటిగా. అలా కాదు కడియం స్టేరీ. కడియం స్టేరీ ఈజ్ ఎ బ్రాండ్. వైజాగ్ లో ఫ్లైట్ దిగినా, తిరుపతిలో ఫ్లైట్ దిగినా, ఢిల్లీలో ఫ్లైట్ దిగినా, సార్ నమస్కారం సార్, మీరు మీ అభిమానం సార్, మీరు అనువస్తున్నారు. దట్ ఈస్ కడియం స్టేరీ. నిజాయితీగా పనిచేయడమే తెలుసు, అవినీతి అక్రమాలు తెలియదు, ఎవరిని మోసం చేయడం అంతకన్నా తెలియదు. నచ్చకపోతే మొక్క మీద చెప్తాను, ఈ పనితీరు బాగాలేదు. ఐబొమ్మ రవి అంశంపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కొంతమంది రవిని రాబిన్ హుడ్ లా చూస్తున్నారని, కానీ వాస్తవానికి టికెట్ ధరల భారాన్ని ప్రజలపై రుద్దుతున్న పరిస్థితి అసహనాన్ని కలిగిస్తోందని చెప్పారు. సినిమా పరిశ్రమలో పెద్ద బడ్జెట్ చిత్రాలు తీస్తే లాభపడేది నిర్మాతలు, దర్శకులు, హీరోలేనని, దీనివల్ల సాధారణ ప్రేక్షకుడికి ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. ఓ టికెట్ కొనడానికి కూడా కుటుంబాలు ఆలోచించాల్సిన స్థితి రావడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ప్రేక్షకులు కష్టపడి సంపాదించిన డబ్బును దృష్టిలో పెట్టుకుని పరిశ్రమ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఒక్క వర్గానికే కాకుండా మొత్తం వ్యవస్థకు లాభం చేకూరేలా చిత్రం తయారీ, ధరలు, ప్రమోషన్ పై సమతుల్యత అవసరమని చెప్పారు. సామాన్య ప్రజలకు భారం కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా విధానాలు తీసుకురావాలని సూచించారు. ప్రజల అసహనం పెరుగుతున్న నేపథ్యంలో పాలకులు, పరిశ్రమ కలిసి చర్చించి పరిష్కారాలు తీసుకురావాల్సిన సమయం వచ్చిందని అనిరుద్ రెడ్డి వ్యాఖ్యానించారు. బాగుపడతారంటే ఒకటి ప్రొడ్యూసరు, ఒకటి డైరెక్టర్, ఒకటి హీరోయిన్లకు కూడా రేట్లు అక్కడ ఇచ్చే ఫీజు తక్కువ ఉంటుంది. అక్కడ వాళ్ళు పనిచేసేటోళ్ళకు కూడా వేజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఈ 1000 కోట్లు దోచుకునేది ఈ ముగ్గురు. అంటే అది ప్రజలు చెప్తున్నారు, నేను కాదు, ప్రజలు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. ఈ ముగ్గురే. ఈ ముగ్గురు కోసము ఇట్లా చేయడం అనేది కొంతమంది అది తప్పు అంటున్నారు, కొంతమంది ఏమంటున్నారు ఆయన తప్పు చేసి శిక్షించాలి అంటున్నారు. సో ఈ 2 కాంబినేషన్లు ఉన్నాయి. ఎక్కువ మంది ప్రజలు ఏమంటారంటే ఐబొమ్మ రవి మాకు తక్కువ రేట్లో రూపాయి లేకుండా మాకు సినిమాలు చూపించిందని ఆయన హీరో అంటున్నారు. అంటే ఆయన ఒక రాబిన్ హుడ్ లాగా చూస్తున్నారు ప్రజలు. కాబట్టి ఇప్పుడు ఏదైనా కానీ న్యాయస్థానం ఉన్నది. మహిళా సంఘాల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రముఖ ఐటీ కంపెనీలు ఉండే హైటెక్ సిటీ ప్రాంతంలో గజం భూమి కూడా అందరికీ అందని స్థాయిలో ఉండగా, అటువంటి ప్రాంతంలోనే శిల్పారామం పక్కన ఉన్న 3.5 ఎకరాల భూమిని మహిళా సంఘాలకు కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. ఆ భూమిపై 150 ప్రత్యేక షాపులు నిర్మించి మహిళా సంఘ సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో అమ్మే అవకాశాన్ని కల్పించామని తెలిపారు. అమెజాన్ వంటి ప్రముఖ వెబ్సైట్ లో ఈ ఉత్పత్తులు అమ్మబడేలా ప్రభుత్వమే సదుపాయాలు కల్పించిందని పేర్కొన్నారు. మహిళలు తయారు చేసే హ్యాండీక్రాఫ్ట్లు, హస్తకళలు, ఆహార పదార్థాలు, వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకునే సామర్థ్యం ఉందని తెలిపారు. మహిళా సంఘాలు బలపడితే కుటుంబాలు, గ్రామాలు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఇవి తొలి అడుగులు మాత్రమేనని సీఎం స్పష్టం చేశారు. హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలు 100 కోట్ల రూపాయల భూమి ఈ రోజు మా మహిళా సంఘాలకిచ్చి రాష్ట్రం నలుమూలల ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులను ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడానికి అక్కడ అవకాశం కల్పించినాం. ప్రపంచ దేశాల నుంచి అక్కడికి వచ్చి పర్యాటకులు కొనుగోలు చేస్తున్నారు. అందుకే ఈనాడు మాడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తి వస్తువులను హైటెక్ సిటీ పక్కనే కాదు, అమెజాన్ వెబ్సైట్లో ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడానికి ఈనాడు అమెజాన్తో మాట్లాడుతున్నాం. ఈడ కొడంగల్లో ఎన్కపల్లో ఆడబిడ్డ ఏమైనా తయారు చేస్తే ఎన్కపల్లో ఆడబిడ్డ తయారు చేసిన వస్తువు అమెజాన్ అమెరికాలో ఉన్న వాళ్ళు కొనుక్కోవడానికి ఈనాడు వాళ్ళందరికీ మనము ఏర్పాట్లను చేస్తున్నాం. కేటీఆర్ ను నేరుగా చర్చకు ఆహ్వానిస్తూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. కేటీఆర్ డేట్ టైం పేర్కొంటే తాను కోరుట్లలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు సిద్ధంగా వస్తానని ప్రకటించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటి, గత 2 ఏళ్ల ప్రజాపాలనలో ప్రభుత్వం సాధించిన పురోగతి ఏమిటి, ఈ రెండింటిని ప్రజల ముందే తెరపై పెట్టి స్పష్టంగా చర్చిద్దామని అడ్లూరి సూచించారు. మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వడం బీఆర్ఎస్ నేతలకు అసమానంగా మారిందని, మహిళా సమాజాన్ని బలోపేతం చేసే ప్రతి కార్యక్రమాన్ని వారు అడ్డుకోవడానికి ప్రయత్నించారని విమర్శించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలు మంచి స్పందనిస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ నాయకుల్లో అనిశ్చితి పెరిగిందని అన్నారు. తన చర్చా సవాల్ను తప్పించుకోకుండా కేటీఆర్ స్పష్టంగా స్పందించాలని కోరారు.
ప్రజల ముందే వాస్తవాలు చెప్పడానికి తాను పూర్తి సిద్ధంగా ఉన్నానని, ఏ అంశాన్నైనా ప్రత్యక్షంగా ప్రజా సాక్షిగా చర్చించడానికి ముందుంటానని అడ్లూరి స్పష్టం చేశారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడికి పారదర్శకత తప్పనిసరి అని చెప్పారు. జరిగిందో ఏమి అభివృద్ధి జరగలేదో మొత్తం చెప్తాం, క్లిక్కర్తో సహా చెప్తాం. 2018, 14 నుంచి 18, 18 నుంచి 23 వరకు ఈ కోరుట్ల నియోజకవర్గం లోపల నువ్వు చేసిన గొప్పతనం ఏంది? మీ రాజ్యం మీరే వెళ్ళింది కదా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజ్యం వెళ్ళింది కదా. 2023 నుంచి ఇలా 2 సంవత్సరాల లోపలనే 2 సంవత్సరాలు మేము ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేము చేసిన పని ఏందో చెప్తాం. మేము చర్చకు సిద్ధం. కేటీఆర్ టైం డేట్ చెప్పాను, కేటీఆర్ చెప్పిన రోజు నేను వస్తా. గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. గత 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 100 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనలపై కనీస సమీక్ష కూడా నిర్వహించకపోవడం బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. డైలాగులు కొట్టడం, మీటింగులు పెట్టడం, ఢిల్లీకి వెళ్లడం తప్ప విద్యాశాఖను పట్టించుకునే పరిస్థితి లేదని కవిత విమర్శించారు. గురుకులాల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భద్రత, హాస్టల్ పర్యవేక్షణ, సిబ్బంది లోపాలు ఇవన్నీ పెద్ద సమస్యలుగా మారుతున్నాయని చెప్పారు. కుటుంబాలు తమ పిల్లలను మంచి భవిష్యత్తు కోసం గురుకులాలకు పంపుతుంటే ఇలాంటి ఘటనలు జరగడం అసహ్యకరమని పేర్కొన్నారు. విద్యార్థుల మరణాలకు కారణమైన వ్యవస్థ లోపాలను ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలని, సమగ్ర విచారణ కమిటీ ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను రక్షించడం ప్రభుత్వ మొదటి కర్తవ్యమని కవిత స్పష్టం చేశారు. పెట్టడం అంటే ఢిల్లీకి పోవడం తప్పితే ముఖ్యమంత్రి గారు పిల్లల్ని పట్టించుకోవడం లేదు. ఆయననే విద్యాశాఖ మంత్రిగా ఉండడం మనందరం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండి తనకు రివ్యూ చేసే తీరిక లేదు, హాస్టళ్ల మీద ఆలోచన చేసేటటువంటి పరిస్థితి లేదు, కనీసం పేద పిల్లల పట్ల కన్సర్న్ లేకపోవడం చాలా దారుణం. పదే పదే చెప్పిన ఈ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అయినా, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పాఠశాలలలో ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇట్లా బలవన్మరణాలకు లోనవుతూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం తక్షణమే సీరియస్గా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఎందుకు జరిగింది ఈ ఘటన అని తెలుసుకోవడం లేదు. మొన్న హుజూరాబాద్లో ఒక బిడ్డ దగ్గరికి పోయి వచ్చినాం, అంతకుముందు ఇంకొక చోట జరిగింది. ఇట్లా కంటిన్యూస్గా మేము పోయినటువంటి ఈ మధ్య కాలంలోనే ఒక 10-15 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మీరు రాజ్యంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో ఇంతమంది చిన్నపిల్లల్ని పొట్టన పెట్టుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. తక్షణమే రేవంత్ రెడ్డి గారు ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. మేము తెలంగాణ జాగృతి తరఫు నుండి కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్లో మరి దీని మీద ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా తక్షణమే పిటిషన్ కూడా ఫైల్ చేస్తాము. మరి మీరు విని రివ్యూ చేసుకున్నారా? సరే, అవసరమైతే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషను, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వరకు కూడా వెళ్ళి కదలిక తీసుకొని వస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే ఈ సిచ్యువేషన్ మీద రివ్యూ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ నేతల అవినీతి విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వ ధైర్యాన్ని పరీక్షిస్తూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. కవితను లోపల వేశాం, అయితే కేటీఆర్ ను లోపల పెట్టే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య గోప్యమైన పొత్తు ఉన్నదనే కాళేశ్వరం అవినీతిపై చర్చలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చెప్పింది. కానీ 2 ఏళ్లు ఎలాంటి అరెస్టులు చేయకపోవడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీని ఓడించేందుకు పనిచేశారని కూడా ఆరోపించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఆర్టీసీ బస్సులు పంపింది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. అవినీతి వ్యతిరేకంగా నిజమైన పోరాటం చేయాలంటే కాంగ్రెస్ మాటలు కాక కార్యాచరణ చూపాలని కొండా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పెద్దలపై చర్యలు తీసుకోకపోతే 2 పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నట్లు అవుతుందని హెచ్చరించారు. మున్గోడు ఇద్దరు కలిసి బీజేపీని ఓడగొడుతున్న ప్రయత్నం చేసిండ్రు, సాధించిండ్రు కూడా. మున్గోడ్ల భారత్ జోడో యాత్రకు బస్ పంపింది టీఆర్ఎస్ ప్రభుత్వం. భారత్ జోడో యాత్ర ఎవరు? రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఆర్టీసీ బస్సులు కిరాయికి పంపించింది. ఆర్టీఐ వేసినా ఇంకా సమాధానం రాలేదు. మీరు కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి ఉన్నారు. మీరు ఆ సమాధానం ఏంది? ఎవరు ఆర్టీసీకి ఎవరు చెక్ ఇచ్చిండ్రు? ఎవరు పేమెంట్ చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఢిల్లీ ధర్నాపై శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ తీవ్రంగా స్పందించారు. ప్రజల సమస్యలపై నిజమైన పోరాటం చేస్తామన్న కాంగ్రెస్ హామీలు మాటల్లోనే ఉన్నాయని, ప్రదర్శన కోసం నిర్వహించిన ఢిల్లీ ధర్నాకు కోసం రాహుల్ గాంధీ కూడా హాజరు కాలేదని విమర్శించారు. నాయకత్వంలో లేకపోతే ఎలా ప్రజా సమస్యలు పరిష్కరించగలరని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ఇటీవలి కాలంలో ఉద్యమాలని కేవలం ప్రచార ప్రయోజనాలకే పరిమితమయ్యాయని, నిజమైన ప్రజా సమస్యలపై ఏకాగ్రత కనిపించడం లేదని అన్నారు. తెలంగాణకు సంబంధించిన కీలక సమస్యలు, రైతుల ఇబ్బందులు, ధరల నిరుద్యోగం వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ వైఫల్యం చూపుతోందని ఆరోపించారు. ఢిల్లీలో పెద్ద డ్రామాగా చేపడుతున్న ధర్నా నాయకత్వం గైర్హాజరుతో పూర్తిగా ప్రభావం కోల్పోయిందని చెప్పారు. కాగితం మీద పోరాటాలు కాదు, ప్రజల్లోకి వెళ్లి సమస్యలు వినాలి, పరిష్కార మార్గాలు చూపాలి అని స్పష్టం చేశారు. కిందికి వస్తే అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి భంగం. అది సరే, నీకు అది ఉన్నా కూడా మార్చి వరకు టైం ఉంది. మొన్నటి పార్లమెంట్ సమావేశాల్లో నువ్వు ధర్నా పెట్టినావు. ఒక్క పార్లమెంటు మెంబర్లు ఎవరైనా, రాహుల్ గాంధీ గారు ఎవరో నీ ధర్నాకు వచ్చినారా? నువ్వు 2 సార్లు ధర్నా అయింది ఇప్పుడు ఢిల్లీలో. కనీసం 2 సార్లు ధర్నా చేసినావు, నీ పార్లమెంట్లో ఇష్యూ రేజ్ చేయొచ్చు కదా. 250 మంది దాకా నీకు మీ కాంగ్రెస్కు అనుబంధ విభాగాల సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ రేజ్ చేసి పార్లమెంటును స్తంభింపజేయవచ్చు కదా. అటువంటి కార్యక్రమం ఏం జరగలేదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ జీవో మీద మరి చేసి ఈరోజు 46 జీవోని చేయడం అనేది ఇది మొదటి నుంచి చేసిన కార్యాచరణ లోపం. దాని మీద సీరియస్నెస్ లేదు, కమిటెడ్నెస్ లేదు. సూర్యాపేటలో బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఈ నెల 29న జరగనున్న దీక్షా దివాస్ ను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రోజు అని వారు గుర్తు చేశారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదమే ఉద్యమానికి ఊపిరిగా మారిందని, రాష్ట్ర ఏర్పాటులో ఆ రోజు కీలక మలుపు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్షతోనే కేంద్రం మెడలు వంచింది. ఆ నిర్ణయమే తెలంగాణ రాష్ట్రం జనానికి దారితీసిందని నాయకులు తెలిపారు. జననానికి దారితీసిందని నాయకులు తెలిపారు. ఉద్యమ సమయంలో ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు అన్ని వర్గాలు ఐక్యంగా పోరాడిన గొప్ప సమయాన్ని ఈ సందర్భంగా స్మరించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి వేలాది మంది దీక్షా దివాస్ కోసం సిద్ధమవుతున్నారని చెప్పారు. సూర్యాపేటలో రాష్ట్రానికి ఆదర్శంగా దీక్షా దివాస్ ను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. పెద్ద ఎత్తున భూ మార్పిడి, పరిశ్రమల కార్పొరేషన్ భూముల్లో అవకతవకలు, కోకాపేట వేలల్లో భారీ అసంస్కృత ప్రభుత్వం వైఖరిని బహిర్గతం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేవలం డబ్బు రాజకీయాల్లో నిమగ్నమైన ప్రభుత్వం రాష్ట్రాన్ని వెనక్కి లాగుతోందని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. కేసు అవుతుంది, ఇది క్రిమినల్ కేసు అవుతుంది. ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా బాధ్యులు అవుతారు, అందులో సందేహం లేదు. ఇద్దరు కూడా జైల్లో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అంత బహిరంగంగానే చేస్తున్నారు. ఏ జంకు గొంకు లేకుండా ముందు డబ్బులు సంపాదిస్తే చాలు, తర్వాత ఏమన్నా కానీ అన్న పద్ధతుల్లో అన్ని నిబంధనలు కూడా తొంగలు తొక్కి చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలే అటువంటిది చరిత్రలో. వాస్తవానికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైనా చేయదలుచుకుంటే వాళ్ళు భూములు, ప్రభుత్వ భూముల్ని తీసుకున్నా లేదా ప్రైవేట్ భూములను అక్వైర్ చేసినా వాళ్ళు డెవలప్ చేస్తారు, వాళ్ళే ధర నిర్ణయించాలి, అమ్ముతారు తప్ప సబ్ రిజిస్ట్రార్ వాల్యూకి ఎప్పుడు కూడా సంబంధం లేదు. ఇవాళ లేని నిబంధన తీసుకొచ్చి కొత్తగా సబ్ రిజిస్ట్రార్ వాల్యూలో ఇంతే ఉంది అని చెప్పి మేము విషయం మాట్లాడుతున్నారు. మరి అదే ఒకవైపు సేమ్ ప్రభుత్వ భూమి, ఒకవైపు కోకాపేటలో ఇక్కడక్కడ వేలం పాటేసి 100 కోట్లు వచ్చిన ఎకరానికి 179 కోట్లు వచ్చినాయని మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ₹1 కోటికే ఎట్లా ఇస్తారు? చాలా స్పష్టంగా కనబడుతుంది, చాలా నేకెడ్గా బహిరంగంగా నగ్నంగా కనబడుతుంది ఈ మోసం, ఈ ద్రోహం అనేది, ప్రజల ఆస్తిని దోసుకోవడం అనేది. ఇది తప్పకుండా శిక్షార్హమే, అందులో సందేహం లేదు. ఇంకొక వైపు జిల్లాలలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు పత్తి కొనుగోళ్లలో రైతాంగం మోసానికి గురవుతున్నారు. వీళ్ళు కొనక రకరకాల ఇబ్బందులు పెట్టి గ్రేడ్ల సాకుతో ఇబ్బందులు పెడితే తప్పని పరిస్థితులలో బయట దళారులకు అమ్ముకోవాల్సిన బాధ తప్పడం లేదు. రైతాంగానికి 5,000కి అమ్ముకునే దుస్థితికి వచ్చింది. ఒకవైపు వరిధాన్యం కూడా 1,500, 1,600, 1,800కి ఎక్కువ మంది రైతులు అమ్ముకుంటున్నారు. కావాలని చెప్పే ప్రభుత్వం ఐకేపీ సెంటర్లలో, కొనుగోలు కేంద్రాలలో సరిగా కొనకపోవడము, ఇక్కడ మాయిశ్చర్ పేరు మీద రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడము, వచ్చి నెలల తరబడి ఇక్కడ కూర్చోలేమని, ఇక్కడ కూర్చున్నా తీసుకుంటే ప్రభుత్వం నుంచి పైసలు వస్తాయని నమ్మకం లేదని చెప్పి రైతాంగం తప్పని పరిస్థితులలో దళారులను ఆశ్రయిస్తున్నారు. మళ్ళీ 2014 పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి వ్యవసాయం విషయంలో రైతాంగంకి.
ప్రజల్లో రైతుల్లో కూడా వ్యతిరేకత తీవ్రంగా వస్తూ ఉంది. అయినా ఈ ప్రభుత్వానికి చలనం లేదు, దున్నపోతు మీద వానబడ్డ పద్ధతుల్లో ఉంది. నేను చేసుకుంటూ పోతా అని. బీసీల హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ ముందుండి పోరాడుతుందని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. బీసీలకు నిజంగా అండగా నిలబడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలపై దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పారు. గ్రామాల నుంచి పోరాటాన్ని ప్రారంభించి ప్రతి మండలంలో, జిల్లాలో బీసీ హక్కులపై అవగాహన సెమినార్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీల సంక్షేమం, రాజకీయ భాగస్వామ్యం కోసం తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని, ఈసారి పోరాటం మరింత తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రత్యేక ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టి బీసీ హక్కుల కోసం పోరాడతారని తెలిపారు. పార్టీ రహిత సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ ఆధారంగా 42% రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల్లో స్పష్టత, న్యాయం లేవని విమర్శించారు. దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉండి ఎంతోమంది బీసీ విద్యార్థులు పై చదువులు చదువుకోలేక, టీసీలు కాలేజీ యాజమాన్యం ఇవ్వకపోతే ఉద్యోగాలకు అప్లై చేసుకోలేక, ఒకవైపు విద్యార్థులందరూ కూడా అయోమయంలో ఉంటే, ఇంకోవైపు రాజకీయ రిజర్వేషన్ పేరు మీద మోసం చేయడం. కాంగ్రెస్ పార్టీకి వీళ్లకు ఎలక్షన్ తప్ప ఏం లేదు. ఎలక్షన్ల తప్పు అబద్ధ హామీలతో ఎలక్షన్ బయటపడడం తప్ప వేరే ఆలోచన కూడా లేదు. ఖచ్చితంగా మేము సెమినార్లు పెడతాం, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాం. మా వద్దిరాజు గారి నాయకత్వంలో మరి పార్లమెంట్లో కూడా మరి వారు ప్రైవేట్ బిల్లు పైన కానీ అక్కడ నాయకులను కలవడానికి కూడా వారాధ్యంలో ఢిల్లీలో. రైతుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఒకవైపు పంట దిగుబడి తగ్గిపోయి, మరోవైపు కోతల ఖర్చులు భారీగా పెరిగాయని, రైతు సేవా కేంద్రాల వద్ద సంచులు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోవడం వల్ల రైతులు దళారీలకు బలవుతుండడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం వ్యవసాయంపై చూపుతున్న వైఖరి రైతులను ఆర్థికంగా, మానసికంగా కుంగదీస్తోందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను కన్నీరు పెట్టించకూడదని, చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంట కోత సీజన్లో రైతులకు అవసరమైన మద్దతు అందకుండా ఉండటం, సంచుల కొరత, కొనుగోలు కేంద్రాల అసమర్థత కలిసి పంటల మూల్యాన్ని తగ్గిస్తున్నాయని చెప్పారు. రైతుల కష్టాన్ని అర్థం చేసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్కెట్ జోక్యం లేకపోతే దళారీల అడ్డదారులు పెరుగుతాయని, కర్షకులు పూర్తిగా నష్టపోతారని హెచ్చరించారు. రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం అత్యవసరంగా ముందుకొచ్చి స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇదేనన్నారు. రైతు భరోసా కేంద్రానికి వెళ్తే ఒక ట్రిప్ షీటు కట్ చేసి, ఆ ట్రిప్ షీటు ర్యాండమ్గా ఏదో ఒక రైస్ మిల్ కొనాల్సిందే. ఆ రైస్ మిల్లో ఆ రైతుకి అప్పుడు సపోర్టు ప్రైస్ అంతా కూడా వచ్చేది. కానీ ఈరోజు దళారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం మాట్లాడతారు, మీకు 1,400 రూపాయలు ఇస్తాం, మొన్నేమో 1,500 ఇస్తానన్నారు. అంటే మనకి సపోర్టు ప్రైసు 1,790 రూపాయలు ఉంటే ఈరోజు 1,400 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. అంటే రైతు ఎంత నష్టపోయి, ఎన్ని దశల్లో రైతు నష్టపోయాడో ఒక్కసారి ఆలోచించేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఈ రాజకీయ నాయకులు కూడా అందులో ఇంటర్ఫీర్ అయిపోయి ఒక మాఫియాగా ఏర్పడి, రైస్ మిల్లర్ దగ్గర నుంచి, వ్యాపారస్తుడి దగ్గర నుంచి అందరూ కూడా ఒక మాఫియాగా ఏర్పడిపోయి ఈరోజు ధాన్యం కొనే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా చరిత్ర లేదు. కనీసం యూరియా కూడా అందించిన పరిస్థితి లేదు. పంట విత్తిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రైతు పడినటువంటి చిత్రవద ఈ చరిత్రలో ఎప్పుడు, ఈ సంవత్సరం పడినటువంటి చిత్రవద ఎప్పుడు కూడా రైతు పడలేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే పాలకుల యొక్క నిర్లక్ష్యం. రైతుల పట్ల మీకు ఇంట్రెస్ట్ లేదు, మీకు ధాన్యం పండించడం గురించి మీకు ఇంట్రెస్ట్ లేదు. మీరు ఎంతసేపు కూడా ఏదో పెట్టుబడి తెస్తున్నాం, ఏదో సమ్మిట్ పెట్టాం, మీరు తీసుకురండి, పెట్టుబడి పెట్టండి, సమ్మిట్ పెట్టండి, కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులను ఆదుకోండి. మీరు ఏదైతే ఆ రోజు పంట నష్ట పరిహారం ఇస్తానన్నారో, ఎన్యూమరైజేషన్ చేశారో, అది కూడా తప్పులు తడకగానే ఉంది. ఏదైతే ఎన్యూమరైజేషన్ చేశారో ఆ ఎన్యూమరైజేషన్కి ఈరోజు మీరు ఏదన్నా ఆ ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేస్తే రైతు ఈ వ్యయానికి గానీ అతను. ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దేశంలోనే అట్టడుగున పడిపోయిందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రం ఇంతకీ ఎంత దిగజారుతుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల రక్షణ కోసం ఉన్న పోలీసులు
అధికార పార్టీ వైపు కాకుండా న్యాయం వైపు, ప్రజల వైపు నిలబడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం పాలనలో పోలీసులు పూర్తిగా రాజకీయ ఒత్తిడికి వశమైపోయారని, ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. ప్రశ్నించే నాయకులు లేకపోవడంతో కొంతమంది అధికారులు నిర్బంధం లేకుండా వ్యవహరిస్తున్నారని, వారు చేస్తున్న ప్రతి తప్పు రికార్డులో నిక్షిప్తం అవుతుందని గడికోట హెచ్చరించారు. నేరాలు పెరుగుతున్నా పరిష్కార చర్యలు లేకపోవడం రాష్ట్రానికి ప్రమాదకరమని, ప్రజల్లో భద్రతాభావం దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఏపీ ప్రజలు శాంతి భద్రత కోసం ఎదురుచూస్తున్నారని, పోలీసులు రాజకీయాలకు దూరంగా ఉండి నిజాయితీతో పనిచేయాలని స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్ పై ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సో ఈ కొత్తగా పాత రికార్డ్స్ తారుమారు చేసి ఇప్పుడు కొత్తగా ఎక్కించేటువంటి రికార్డ్స్ అన్ని కూడా నోటెడ్ అయి ఉంటే భవిష్యత్తులో ఎక్కడున్నా కూడా తప్పు చేసిన వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళ శిక్ష ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకు. సో దయవుంచి అధికారులను కూడా వాళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయమని చెప్తున్నాం. మంచి న్యాయం అనేది ఆలోచన చేయమంటున్నాం. ఈ స్వల్ప ఆదాయాల కోసం దిగజారి వ్యవస్థను ఇది చేసి కుటుంబాలను నాశనం చేయకండి. మంచి పద్ధతులు అవలంబించండి. లేని పక్షంలో ఇవన్నీ కూడా ప్రశ్నించేవారు లేరు అన్నటువంటి రీతిలో మీరు ఏమైనా వివరిస్తుండొచ్చు. సో అన్ని కూడా రికార్డ్ అవుతున్నాయి. ఎవరైతే తప్పు చేసి ఇలాంటి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష అన్నటువంటిది ఖచ్చితంగా ఉంటుందని కూడా తెలియజేస్తాం. ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైటెక్ సిటీలో మహిళల మార్కెట్ కు 3.5 ఎకరాలు కేటాయించామన్న రేవంత్. 150 షాపుల మార్కెట్ ద్వారా మహిళల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ ప్రవేశం. అమెజాన్ వంటి ప్లాట్ఫామ్లతో మహిళల హస్తకళలకు గ్లోబల్ షోకేస్ హామీ. మహిళా స్వావలంబనకు రేవంత్ ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు పెట్టిందని వెల్లడి. రాజీనామా ఊహాగానాల అస్థిర వార్తా బదిలీ మాత్రమేనని కడియం ఖండన. స్పీకర్ నిర్ణయానంతరం మాత్రమే తన కార్యాచరణని ప్రకటిస్తానని స్పష్టం. రాజకీయ బ్రాండ్ కావడం అనే స్థితి దృఢం. రాజీనామా లేదు అంటూ క్లారిటీ. వ్యక్తిగత ఒత్తిళ్లు తన నిర్ణయాలను ప్రభావితం చేయవని దృఢ పథకం. ఐబొమ్మ రవి గురించి అనిరుద్ రెడ్డి ఘాటు విమర్శ. టికెట్ ధరల ముంగిట ప్రజలపై భారమిచ్చే విధానాన్ని పరిశ్రమ కొనండి విమర్శించాలంటూ వెల్లడి. సినిమా ఒక వర్గానికి మాత్రమే లాభదాయకం అవ్వకూడదని అనిరుద్ ఆవేదన. పరిశ్రమ పాలకులు కలిసి ధరలతో సమతుల్యత పాటించాలని డిమాండ్. ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.